ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేసే ప్రక్రియలో కూటమి బిజీగా ఉంది. అయితే జనసేన పార్టీకి ఈ కోటాలో ఒక సీట్ను అయితే దక్కే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా నాగబాబుని ఖరారు చేస్తున్నట్టు కూడా గత కొంతకాలంగా చర్చలు జరుగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తాము, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటామని చెప్పేసి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే లెటర్ హెడ్ మీద సంతకం పెట్టి మరీ ప్రకటించారు. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కూడా నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన్ని క్యాబినెట్లో కాకుండా రాజ్యసభకు పంపిస్తారంటూ కూడా ఇలాంటి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక కీలక ప్రకటన చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూటమిలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థిగా కొనిదెల నాగబాబుని రిఫర్ చేస్తూ ఆయన పార్టీకి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆయన్ని నామినేషన్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఆయన పార్టీ కార్యాలయానికి కూడా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. అయితే నాగబాబు గత కొంతకాలంగా పార్టీకి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన అంశాలను కూడా ఆయన చాలా సుదీర్ఘంగా పరిశీలిస్తున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతూ పార్టీ అభివృద్ధికి కావచ్చు, అలాగే మొన్న ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించినటువంటి అంశాలకు కావచ్చు, ఆయన కృషి చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి ఏదో ఒక ప్రధాన బాధ్యతను కల్పించాలని చెప్పేసి ఆయన చూస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని గతంలో పార్లమెంటుకు పోటీ చేయించాలని చెప్పేసి చాలా ప్రయత్నించినప్పటికీ కూడా కూటమిలో భాగంగా అక్కడ 2 స్థానాలు మాత్రమే జనసేన పార్టీకి వచ్చాయి. సో దానికి కూడా ఆయన తన సీట్ను కూడా త్యాగం చేసినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కీలక బాధ్యత ఇవ్వాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకొచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబుని ప్రమోట్ చేస్తూ ఆ తర్వాత క్యాబినెట్లోకి కూడా తీసుకుంటామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక పెద్ద సస్పెన్స్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి ఎస్విఎస్ఎన్ వర్మ ఆయన పార్టీకి సంబంధించి చాలా విధేయుడిగా ఉంటారు. ముఖ్యంగా ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన సీటుని త్యాగం చేసి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో తన సీటును త్యాగం చేసి ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేయకపోయినప్పటికీ కూడా తను పవన్ కళ్యాణ్ గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. దాదాపు 70,000కు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంలో వర్మ పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి వర్మకి కూడా ఎమ్మెల్సీకి సంబంధించిన సీట్ ఇస్తారంటూ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన తన సీటును త్యాగం చేయడము, జనసేన పార్టీకి సంబంధించి ఎక్కువగా ఆయన ప్రచారం చేయడము, పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించడము ఇలా జరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి గతంలో ఆయన సీట్ని త్యాగం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. గత కొంతకాలంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పిఠాపురానికి సంబంధించిన జనసేన నేతలందరూ కూడా వర్మని పక్కన పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా వర్మ అనుచరులు కూడా చాలాసార్లు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత వర్మ కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి వ్యాఖ్యలు చేయడము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఆయన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టులు పెట్టడము, ఇవన్నీ కూడా మనం సంచలనంగా మారుతూనే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశాల మీద వర్మ చేసేటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సంచలనంగా మారుతూనే వస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్మకి ఇటు జనసేన నుంచి కానీ లేదంటే టీడీపీ నుంచి కానీ అవకాశం దక్కుతుందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నాగబాబుకి ఆ సీటు ప్రకటించడంతో వర్మ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుంది. ఒకవేళ టీడీపీ నుంచి ఇస్తారంటే కూడా టీడీపీ నుంచి కూడా ఇప్పటికే చాలామంది లిస్టులో ఉన్నారు. చాలామంది ఆల్రెడీ ఎవరైతే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ స్థానాన్ని రెక్టిఫై చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్కడ సీనియర్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీ ప్రయత్నిస్తుంది. సో ఇదే కోటాలో టీడీపీకి సంబంధించి ఎమ్మెల్సీల బరిలో చాలామంది రేసులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రేసుకి సంబంధించి వర్మ ఎంత పోటీ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వైసీపీ నుంచి కొంతమంది రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వైసీపీ నుంచి కొంతమంది రాజీనామాలు చేసి వేరే వాళ్ళకి ఇస్తూ వచ్చారు. లేదంటే డైరెక్ట్గా వాళ్ళు టీడీపీ పార్టీలోనో బీజేపీ పార్టీలోనో చేరుతూ రావడం కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు. కొంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పేసి, కొంతమంది నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పేసి ఇలా చెప్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు వలసల్లో కూడా టీడీపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలో పెద్ద ఎత్తున రేస్ జరుగుతుంది. అలాగే పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తూ వచ్చిన నేపథ్యంలో చాలామంది జనసేన, టీడీపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో కూడా వాళ్ళ సీట్లను త్యాగం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ వచ్చాం. నిన్న ఇటీవల తెనాలికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజు ఆయన తన టికెట్ని త్యాగం చేస్తూ వచ్చారు. ఆ ప్లేస్లో
నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తూ వచ్చారు, అక్కడ విజయం సాధించారు. సో ఆయన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు, ఆయన అక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. సో ఇలా చాలామంది కూడా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన మైలవరానికి సంబంధించి టీడీపీ టికెట్ని త్యాగం చేసి మరి ఆయన వైసీపీ అభ్యర్థి నుంచి అక్కడ ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో జాయిన్ అవ్వడము, టీడీపీకి ఉన్నటువంటి టికెట్ని అతన్ని కేటాయించడంతో ఉమ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఉమకు కూడా ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ రేసులో ఆయనకి టికెట్ ఇస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బుద్దా వెంకన్న, అతని పేరు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా కొనసాగుతుంది. అతని పేరు కూడా పెద్దగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఉంటున్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం ఓటమి పాలైనా కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద కావచ్చు, ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున వాయిస్ని వినిపిస్తూ వచ్చారు. ఆయన కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానివైపు అయితే అడుగులు పడలేదు. సో ఆయనకు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేటువంటి ఒక పెద్ద ప్రతిపాదన కూడా జరుగుతూ ఉంది. కానీ ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా లేదనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఆల్రెడీ ఒకసారి పనిచేస్తూ వచ్చారు కాబట్టి మళ్ళీ తిరిగి ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తారా లేదనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతొచ్చింది. ఇక మరోవైపు మోపిదేవి వెంకటరమణ మాజీ మంత్రి, అలాగే రాజ్యసభకు సంబంధించి వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాజ్యసభకి రాజీనామా చేసి టీడీపీ పార్టీలో జాయిన్ అవుతూ వచ్చారు. టీడీపీ పార్టీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ఆయనకి ఖచ్చితంగా ఒక అవకాశాన్ని ప్రభుత్వం నుంచి కల్పిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మోపిదేవికి సంబంధించి ఆయనకు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇస్తారంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీసీ సమాజ వర్గానికి సంబంధించిన నేత, మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తే బీసీల్లో ఒక మరింత బలంగా భావన తీసుకొచ్చే విధంగా ఉంటుందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇలా చాలామంది పేర్లే టీడీపీలో గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడికి కూడా మళ్ళీ తిరిగి పార్టీలోకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ లోకేష్ మాత్రం సీనియర్ని పక్కన పెట్టి ఒక 2-3 సార్లు పార్టీకి సంబంధించిన పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనని లోకేష్ తీసుకొస్తూ ఉన్నారు. దీని మీద కూడా యనమల రామకృష్ణుడు కూడా చాలాసార్లు ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద, పార్టీకి సంబంధించిన అంశాల మీద కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆయన బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి ఆయనకి మళ్ళీ ఏదన్నా టికెట్ ఇచ్చి పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీకి సంబంధించిన టికెట్ ఇచ్చి ఆయన్ని శాసనమండలికి పంపించే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇలా టీడీపీకి సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి చాలామంది రేసులో ఉన్నటువంటి నేపథ్యంలో వర్మకి టికెట్ ఇస్తారా లేదా, వర్మకి ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన అంశానికి సంబంధించి ఆయన పంపిస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి దీనికి సంబంధించి కేవలం ఎమ్మెల్యేల ఓట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదన మాత్రమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వర్మకి మాత్రము ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి అలాంటి ప్రతిపాదన ఉంటుందా లేదనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. జనసేన నుంచి ఒకవేళ టీడీపీ నుంచి లేకపోయినా కూడా జనసేన నుంచి ఆయనకు అవకాశం ఇస్తారు, జనసేన నుంచి పంపిస్తారనేటువంటి చర్చలు పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి. కానీ ఎక్కడా కూడా ఈరోజు నాగబాబుని పేరుని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ రిఫర్ చేయడంతో అర్థమైపోయింది జనసేన పార్టీ నుంచి నాగబాబు కూడా ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ వేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఒకవేళ నాగబాబు కానీ రాజ్యసభ కానీ వెళ్ళినట్టయితే ఈ స్థానాన్ని వర్మకిచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ దానికి ఎక్కడా కూడా ఆనవాళ్ళు లేకుండా ఈరోజు నాగబాబుని పేరు అయితే ఖరారు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా దాదాపు 2 విడతలకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులను కూడా ప్రకటిస్తూ వచ్చారు. వాటిలో కూడా ఎక్కడా కూడా వర్మకి సంబంధించిన పేరు కూడా కనిపించట్లేదు. చాలామంది కొత్త వారికి అలాగే కూటమికి సంబంధించిన వ్యక్తులందరికీ కూడా పేర్లు పెడుతూ వచ్చారు. ఇంకా కొన్ని నామినేషన్లకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కొన్ని కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా ఇంకీ భర్తీ చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో వాటిలో ఏమన్నా వర్మకి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఈ అంశాలన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించి తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపులో కీలకంగా ఉండి పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలుపులో ఎంత ప్రధాన పాత్ర పోషించినటువంటి వర్మ పరిస్థితి మాత్రం ఇప్పుడు గందరగోళంగా కనిపిస్తుంది, అగమ్యగోచరంగా కనిపిస్తుంది. కూటమి సర్కారు వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే ఆయన మీద జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేయడము, డైరెక్ట్గా వర్మకు సంబంధించిన అనుచరుల మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, అక్కడ పిఠాపురానికి ఉన్నటువంటి కొంతమంది జనసేన వ్యక్తులు కావచ్చు, వర్మకు సంబంధించిన అనుచరుల మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. ఇవన్నిటిని కూడా మనం ప్రస్తుతం వరకు చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వర్మ పేరు రావడంతో వర్మకు సంబంధించిన అనుచరులు కూడా కొంత అసంతృప్తిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్లో ఉండడం నేపథ్యంలో మరి ఆయనకి ఎలాంటి రోల్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ నాగబాబుకి సీటు ఖరారు చేయడంతో ఒక్కసారిగా వర్మ ఆశల మీద నీళ్లు చల్లినట్టయితే కనిపిస్తుంది. ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవుతారు, మండలికి వెళ్తారని చెప్పేసి ఏదైతే చర్చలు జరిగినాయో వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా జనసేన పార్టీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. నాగబాబుని నామినేషన్ వేయాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించారు. అయితే
టీడీపీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎవరి పేర్లు వస్తాయనేది కూడా చూడాల్సింది. ఒకవేళ ఆ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అక్కడేమన్నా వర్మ పేరు సజెస్ట్ చేస్తారనేది కూడా చూడాల్సింది. అక్కడ కూడా వర్మని సజెస్ట్ చేయబోతే మాత్రము ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక పెద్ద ప్రశ్నగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆయన తదుపరి రాజకీయాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది.